ఎప్పటికీ ఎన్నటికీ అదే ఊపు అదే జోరు ఇంద్రసేన రెడ్డి. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మెగాస్టార్ ఒక్కటే మెగాస్టార్. ఇంద్రా సినిమా అంటే ఫెస్టివల్, మళ్ళీ దానికి ఎలా అనిపించలేదు ఏముంది. 7 years అప్పుడు చూసాను మూవీ. 22 years తర్వాత మళ్ళీ చూస్తుంటే ఈ రోజు రిలీజ్ అయ్యి ఈ రోజు మనం ఎలా వస్తాం బయటికి అలాగ అనిపించింది. అల్లు అర్జున్ గురించి ఏం చెప్తారు? మెగా వర్సెస్ అల్లు నడుస్తుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? అది కంప్లీట్లీ ఫ్యామిలీ ఇష్యూ. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మెగా ఫ్యామిలీస్ అందరికీ కూడా ఫ్యామిలీ ఇష్యూని అండ్ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాన్ని అస్సలు కంపేర్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు చాలా గోప్యంగా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూలోనే ఉంచుతున్నారు. కానీ యాజ్ ఎ ఫ్యాన్స్గా మనం దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నామని అయితే నాకు అనిపించింది. అంటే అల్లు వర్సెస్ మెగా నడుస్తుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అండి, కొట్టుకున్నా మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు. నిన్న హాయ్ ఈవెంట్లో నాకు నచ్చితే నా ఫ్రెండ్ కోసం ఎక్కడికైనా వెళ్తాను అన్నాడు కదా, అది బాగా ట్రోల్ అవుతుంది కదా. మెగా ఫ్యామిలీకి నెగిటివ్గా మాట్లాడాడు, కావాలని మాట్లాడాను అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? నేను అదే అన్నాను, అది ఫ్యామిలీ ఇష్యూని ఫ్యామిలీ వరకే ఉంచాలి. మరి అల్లు అర్జున్ గారు ఏ విషయాన్ని ఉద్దేశించి మాట్లాడారో తెలియదు. సో మనం అదొక్క వీడియోని చూసి ఇంకో విషయాన్ని మనం కంప్లీట్గా చేసుకోలేం కాబట్టి సో ఈ విషయం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. సో నేను మాట్లాడదలుచుకోను. నువ్వు ఇంకెక్కడే ఉన్నావా? ఆయన ఇంకా పెద్ద మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ ఆయన. నిన్న హాయ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడాడు కదా, నా ఫ్రెండ్ కోసం ఏడికైనా పోతే ఏదైనా చేస్తాడు కదా, అది బాగా కావాలనే మెగా ఫ్యామిలీకి నెగిటివ్గా మాట్లాడి అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారన్న? నెగిటివ్ ఏం లేదు, అంటే వాళ్ళు బాగానే ఉంటారు. కానీ మనకి బయట ఆడియన్స్ వచ్చేసి అట్లా ఎవరిది వాళ్ళు కొట్లాడుకుంటారు, వాళ్ళు మెగాస్టార్ వీళ్ళు మెగాస్టార్ అని చెప్పి ప్రతిదీ నెగిటివ్ తీసుకోవడం మన వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఓకే ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు, కాకపోతే అట్లా పెద్ద స్టేజ్ పైన చెప్పడం అయితే తప్పదు. 175 days అప్పుడు చిరంజీవి గారు అక్కడ విజయవాడ ఫంక్షన్ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తారు, పవన్ కళ్యాణ్ రాలేకపోయాడని. ఇప్పుడు కూడా లోపల అదే జనాలు అదే హంగామా. అసలు 22 సంవత్సరాల ముందు 22 సంవత్సరాల తర్వాత మాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదా? పక్కా అసలు ఇంకా పెరిగింది తప్పించి తగ్గదు. 90s కిడ్స్ అందరూ కూడా ఇప్పుడు వచ్చి చూస్తున్నారు దాని మూవీ. ఆ ఇయర్స్ అప్పుడు ఎవరికి తెలియదు మూవీ వాల్యూ, ఇప్పుడు తెలిసింది. ప్రతి ఒక్కరు దీన్నే చూస్తున్నారు ఇప్పుడు. అంటే నేను ఇష్యూ గురించి ఏం చెప్తాను? అల్లు అర్జున్ విషయము నడుస్తుంది కదా, అదే అంత ఫ్యామిలీ అన్నమా, అంత మెగా ఫ్యామిలీ అంతే. ఏమైనా పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు మనం పాజిటివ్ వైబ్లో ఉన్నాం అంతే. అంటే నిన్న మాట్లాడాడు కదా, నాకు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఆ టైప్లో, మళ్ళీ నెగిటివ్ అయ్యాడు కదా, దాని గురించి తమ్ముడు ప్యాకెట్ అన్న పక్క ఫ్యామిలీ రాజకీయం అంతే. వాళ్ళ వీళ్ళు అంతే, ఎవరి బాధ వాళ్ళది అంతే. ఎంతైనా పెట్టపురం తాలూకా అంతే. ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. ఆ టైంలో మేము చూడలేకపోయాం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూస్తున్నాం. ఇది మేము ఫస్ట్ టైం చిరంజీవిని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం ఈ సినిమాకి. సో వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్. చాలా బాగుంది సినిమా. అండ్ అతని డాన్స్ మీకు తెలిసిందే, చాలా అద్భుతంగా చేస్తారు చిరంజీవి సార్. అప్పటికిప్పటికి మెగాస్టార్ ఎలా ఉన్నాడు, ఆ క్రేజ్ ఎలా ఉంది? ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు ఆయనకి, ప్రతి సంవత్సరం ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. అతని డాన్స్, ఆయన ఫిజిక్ ఎబిలిటీ కూడా చాలా పెంచుకుంటూ వస్తున్నారు ఆయన. ఆయన ఫ్యాన్స్ని ఎప్పుడూ నిరాశపరచకుండా చేస్తూనే ఉంటున్నారు, ఆయన ఎఫర్ట్ ఇస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు అందరి. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మార్నింగ్ షోకి ఈ సినిమా చూడడం. అంటే థియేటర్లో రెస్పాన్స్ ఒక రిలీజ్ మూవీకి ఉన్నంత రెస్పాన్స్ ఉందా? అంతకన్నా ఎక్కువ ఉంది. రిలీజ్ సినిమాకి చాలా మంది ఎగ్జైటెడ్ అయ్యారు. చూసిన సినిమా అయినా కూడా 100 మంది జనాలు వచ్చి ఆయన ఇలా ఆదించడం చాలా హ్యాపీగా ఉంది. యాజ్ ఎ మెగా ఫ్యాన్గా చిరంజీవి ఫ్యాన్గా ఏం చెప్తాను ఆ ఇష్యూ గురించి? మెగా ఫ్యాన్గా అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినాక ఏదైనా కానీ అందరూ నెగిటివ్గా తీసేసుకుంటారు ఫస్ట్. సో మనం మెగాస్టార్ ఫ్యాన్స్ నుంచి చూస్తే, మనము అటు సైడ్ నుంచి చూస్తే మనదైతే కరెక్టే ఉంటుంది. ఎందుకంటే ఆయన పెద్ద స్టేజ్లో మాట్లాడాను కాబట్టి అది పెద్ద తప్పు మాట. అది అట్లా అనొద్దు, అది ఉద్దేశించి అన్నాడో లేకదో కానీ అందరు మాత్రం అట్లనే అజంప్షన్ చేసుకోరు కాబట్టి అది తప్పదు. థ్యాంక్స్.